నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చారు కదా! అయితే నిఖిల్ వాళ్ళ మదర్ యష్మి గురించి ఒక షాకింగ్ అండ్ హ్యాపీ న్యూస్ చెప్పారన్నమాట నిఖిల్‌కి. అయితే ప్రతి ఒక్కరేంటంటే అటు యష్మి గాని, ఇటు నిఖిల్ గాని వాళ్ళిద్దరికి సంబంధించి ఎలా బయటికెళ్తోంది, ఏదైనా కొంచెం తేడాగా వెళ్తోందా, ఇలాంటివి ఏవైనా కొంచెం వాళ్ళు భయపడుతున్నారు కదా! అయితే వాళ్ళ మమ్మీని అడిగాడన్నమాట నిఖిల్. ఎలా ఏంటి నా గురించి ఏమైనా నెగెటివ్‌గా ఎళ్తుందా అంటే, నెగెటివ్‌గా ఏమి ఎళ్ళటం లేదు. కానీ నువ్వు తన గురించి కొంచెం ఎమోషనల్‌గా డౌన్ అవుతున్నావని మాత్రం నేను అర్థం చేసుకున్నాను. నువ్వు ఎమోషనల్‌గా డౌన్ అవ్వకు. ఆలోచించొద్దసలు. నువ్వు తన తన మీద నువ్వు నార్మల్‌గానే ఉండు. నీకెలాంటి ఇదొస్తుంది, ఎలాంటి థాట్స్ వస్తే నీకు నీ ఇష్టం అది. కానీ నువ్వు 'బిగ్ బాస్' గేమ్‌ని గేమ్‌లాగా ఆడాలి. గేమ్ అయిపోయిన తర్వాత నువ్వు బయటకొచ్చిన తర్వాత నువ్వు ఫ్రెండ్‌షిప్ పెట్టుకుంటావా, రిలేషన్ పెట్టుకుంటావా అది నీ అండర్‌స్టాండింగ్ బట్టి ఉంటుంది. బట్ నువ్వు నీలా ఉండడం నేర్చుకో అంటే, అయితే నువ్వు ఏం బాధగా ఫీల్ అవ్వట్లేదు కదా! మా ఇద్దరి విషయంలో అంటే, లేదు. కానీ నువ్వు డౌన్ అయిపోతున్నావు. నువ్వు డౌన్ అవ్వకూడదు. అది గేమ్ స్పిరిట్‌తో ఆడాలి. తనేదో నువ్వు మైండ్ పరంగా, హార్ట్ పరంగా లో అయిపోతున్నావు. అలా కాదు. ఫ్రెండ్స్ అంటే గేమ్‌లో ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అంతేకాని ఇలా డౌన్ అయితే కష్టం అని చెప్పేసి చెప్తారనమాట. అప్పుడు నిఖిల్ హ్యాపీ ఫీల్ అవుతాడు. ఓకే. నాకు హ్యాపీగానే ఉంది అని.